అందరికీ నమస్కారం. కథ కలవారి కోడలు. కాసేపటి తర్వాత బయటకు వచ్చేసరికి ముత్యాలు, డ్రైవర్లు అత్తయ్య గదిలో నుండి సామాన్లను కిందకు చేరవేస్తూ కనిపించారు. ఆ గది ముందే ఉన్న నీరజను పిలిచి విషయం ఏమిటని అడిగాను. నీరజ సమాధానానికి నాకు షాక్ తగిలినట్లయింది. అత్తయ్యకు ఎందుకనో అక్కడ ప్రశాంతంగా లేదట. కింద ఉన్న బెడ్రూంలోకి మారుతున్నారని చెప్పింది. ఆ పైన మావయ్య గారిని చూడ్డానికి డాక్టర్లు వస్తుంటారు కాబట్టి క్రింద అయితే అనువుగా ఉంటుందని అత్తయ్య అనుకున్నారట. అత్తయ్యకు ప్రశాంతంగా ఎందుకు లేదు? ఆ మాటే నా మనసులో గుచ్చుకుంది. గది ఎదురుగా ఉంది కాబట్టి తరచూ నన్ను చూడాల్సి రావటమే కారణమా? అలాంటి ఆలోచన రాగానే మనసు విలవెల్లాడిపోయింది. అంత తప్పు నేనేం చేశాను? విష్ణు తన మాట వినకుండా నన్ను పెళ్లి చేసుకున్నందుకైతే కోపం విష్ణు మీద కదా ఉండాలి. మధ్యాహ్నం భోజనం చేయాలనిపించలేకపోయినా ఏవో కారణాలు చెప్పడం, అదంతా ఎందుకని తిన్నాననిపించి వచ్చేశాను. బాగా నిద్రపట్టింది. లేచి స్నానం చేసేసరికి కొంచెంగా మనసు తేటపడినట్లుగా అనిపించింది. ఊరు నుండి ఎవరో బంధువుల పెళ్లికి వచ్చిన వాళ్ళు నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చారని నీరజ నన్ను కిందకు రమ్మని చెప్పింది. సరే పద అంటూ నేను వస్తుంటే, అది కాదు, వాళ్ళంతా మన దగ్గర బంధువులు. నువ్వు కొత్త పెళ్లి కూతురివి కదా, చీర మార్చుకుని ఏవైనా చిన్న నగలు అని నసుకుతూ చెప్పింది. చిన్న చిన్న పువ్వుల ప్రింటు ఉన్న పింక్ కలర్ చీర కట్టుకుని ఉన్నాను. మెడలో సన్నని చైను, చేతికి 2 గాజులు. అంతే మరి. పెళ్ళనుకున్నాక నానమ్మ 2-3 రకాల నెక్లెస్లు కొనిపించింది. సింపుల్గా ఉండేవే తీసుకున్నాను. ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తున్నట్లుగా మళ్ళీ అలంకరణ మొదలుపెట్టడం అనవసరం అనిపించింది. ఏం వద్దులే, పద అన్నాను. నీరజ నగలేమైనా పెట్టుకోమని ఎందుకు సలహా ఇచ్చిందో తర్వాత అర్థమైంది. గలగల మాట్లాడుకుంటున్న వాళ్ళంతా నన్ను చూడగానే నిశ్శబ్దమైపోయారు. నన్నక్కడ ఓ సోఫాలో కూర్చోమని చెప్పి ఇన్స్టిట్యూట్లో తనకేదో పని ఉందని చూసుకుని వస్తానంటూ నీరజ వెళ్ళిపోయింది. ఎవరూ ఏం మాట్లాడకుండా నా వైపే కళ్ళప్పగించి చూడ్డం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పెద్దవాళ్లు కూర్చున్న వైపుకు చూస్తూ చేతులు జోడించి అందరి వైపు పలకరిస్తున్నట్లుగా చిరునవ్వుతో చూశాను. బదులుగానైనా ఎవరిలోనూ చిరునవ్వు లేదు. 2 నిమిషాలకి చలనం వచ్చినట్లుగా మళ్ళీ కబుర్లు మొదలుపెట్టారు. పెళ్లికి వెళ్ళి వచ్చినందువల్ల కాబోలు అందరూ ఖరీదైన పట్టుచీరలతో, నగలతో దగదగలాడిపోతున్నారు. 2 లంగావోని వేసుకున్న అమ్మాయిలైతే బంగారపు తొడుగు అనిపించేట్లుగా అన్ని రకాల నగలు పెట్టుకున్నారు. అక్కడ లేని ఎవరి గురించో ఒక ఆవిడ ఖర్చు పెట్టడానికి చేతులు రానప్పుడు ఊరుకోవచ్చుగా, అంత నాసిరకంగా నెక్లెస్ చేయించడం ఎందుకు అనగానే చిన్నత్తయ్య, రాజ్యం గురించి కొత్తగా అనుకునేదేముందులే, ఎప్పుడూ అంతేగా, బియ్యంలాగే కదలకుండా ఉండాలి, బిడ్డలు మాత్రం బీరగింజల్లా ఉండాలి అనే రకం కదూ అన్నారు. అందరూ పెద్దగా నవ్వారు. నాకు కొంచెం దగ్గరగా కూర్చున్నావిడ తన పక్కన కూర్చున్నావిడ మీదుగా చిన్నత్తయ్య వైపుకు వంగి కొంచెం మెల్లని స్వరంతో, చేయించిన నగలు మీనాక్షి కోడలికివ్వలేదా అని అడిగారు. చిన్నత్తయ్య నిట్టూరుస్తూ మెల్లగానే, ఇవ్వకపోవడమేమిటి, అన్నీ ఇచ్చింది, నగలు పెట్టుకోవడం అలవాటు లేదట, ఇష్టమూ ఉండదట అన్నారు. నా ఎదురుగా కూర్చున్న నా వయసు అమ్మాయి ముసిముసిగా నవ్వింది. వేలాకోలంగా కాబోలు. పక్కన కూర్చున్నావిడికి కూడా అలాగే నవ్వుతూ, స్తోమతను బట్టి నగలు పెట్టుకుంటారు, లేకపోతే ఊరుకుంటారు, అంతేగాని అలవాటు ఇష్టం లేకపోవడమేమిటి, విడ్డూరం కాకపోతే అన్నారు. ఆ అమ్మాయికి ఆవిడ తల్లి అయి ఉంటారని అనుకున్నాను. అందరూ మాట్లాడుకోవడానికి ఒక మంచి టాపిక్ దొరికినట్లయింది కాబోలు. ఇక అంతే మొదలు పెట్టేశారు. పాపం తండ్రి బడిపంతులు కదా, నగలు చేయించలేని స్థితిని బయటకు రానియకుండా నగలంటే ఇష్టం లేదని చెప్పడం మంచి మాటే కదూ. కన్నవాళ్ళకి చిన్నతనం లేకుండా తెలివైన అమ్మాయి. ఆవిడ మాటలు వింటుంటే వగచినట్టు వాత పెట్టినట్టు మాట్లాడటం అంటే ఏమిటో ఆ క్షణం తెలిసింది. అవేం తెలివితేటల్లే. చీర సారెతో ఎంత ఘనంగా అత్తారింటికి పంపిస్తే పుట్టింటి వాళ్ళకి అంత గౌరవం గొప్ప ఉంటాయి. తల్లి లేదు, తండ్రికి తెలియకపోతే ఇంట్లో ఒక ముసలావిడ ఉంటుందని అన్నారే, ఆవిడైనా పిల్లకి ఒంటి మీద ఎంత బంగారం పెట్టి పంపిస్తేనే పద్ధతిగా ఉంటుందని చెప్పొద్దు. సరేలే, పెద్దవాళ్ళ అవసరం లేదు. ఈ కాలపు పిల్లలకి అంత తెలివితేటలుంటున్నాయి. మద్దిపాటి అనంతయ్య 3వ కూతురు నేనవేనీ లేదు. తెలివితేటలంటే ఆ పిల్లవే. 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేసరికి అనంతయ్య పనైపోయింది. నీలవేణి పెళ్లికి వియ్యాలవారు పిల్లకి ఎంత బంగారం ఉందని అడగలేదు గదా అని నగలేమీ కొనకపోయేసరికి ఆ పిల్ల ఊరుకోలేదు. అత్తారింటికి బోసిగా వెళ్తే ఎంత నామద్దా అని పేచీ పెట్టింది. ఆ మాట నిజమేగా. ఇక అనంతయ్య మాత్రం ఏం చేస్తాడు? అప్పులో అప్పు అనుకుంటూ బంగారము కొన్నాడు. నాకు చాలా విచిత్రంగా ఉంది. కన్నవాళ్ల కష్టసుఖాలతో తనకేం సంబంధం లేదన్నట్లుగా అప్పు చేయించి నగలు కొనిపించుకోవటం తెలివితేటలా, స్వార్థం కాదా? పరోక్షంగా నన్ను ఎగతాళి చేయాలనే ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారా, లేక నిజంగానే వాళ్ళ అభిప్రాయాలు అలానే ఉంటాయా? ఇంతలో ఇంకొక ఆమె నాకు చనువుగా ఓ సలహా ఇచ్చారు. ఇదిగో అమ్మాయి, నేను చెప్తున్నాను విను. జీతం రాళ్ల మీద బ్రతికే వాళ్ళకి
నగలు నాణ్యాలు కొనాలంటే కష్టమే. గొప్పలకు పోయి అప్పులు చేయకపోవడం మంచి పనే. నువ్వు పుట్టింటి నుంచి ఏం తీసుకురాలేదని అనుకునేవాళ్ళెవరూ లేరిక్కడ. నీ సుకృతం కొద్దీ ఇంట్లోకి వచ్చి పడ్డావు. మీ అత్తగారిచ్చిన నగలన్నీ శుభ్రంగా పెట్టుకుని తిరుగు. అవును, మీ ఊళ్ళో అయితే పర్వాలేదు గాని ఇక్కడ నిన్ను మీనాక్షమ్మ కోడలనే అంటారు. ఏ బంధువుల పెళ్ళికైనా ఇలాగే వెళ్తే మీ అత్తామామలకే పరువు తక్కువ అని ఇంకొకరు అన్నారు. అత్తయ్య కొంచెం అసహనంగా ఏదో అనబోతుంటే, నువ్వు ఊరుకో మీనాక్షి, మన ఇంటికి వచ్చిన అమ్మాయికి మన పద్ధతులు చెప్పాలిగా. ఎవరో పెద్దావిడ కోప్పడ్డారు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు? అవసరం అనిపిస్తే అక్కయ్య చెప్తుంది కదా. చిన్నత్తయ్య చిరాకు పడగానే ఇంకొక ఆవిడ, అవునులే, కందకలేని దురద కత్తిపేటకెందుకు అన్నారు మరి అంటూ నిట్టూచింది. నాకు నగల పట్ల ఆసక్తి లేదని చెప్తూ పుట్టింటి వాళ్ల పేదరికాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నానని వీళ్ళందరి నిశ్చితాభిప్రాయం. నగలంటే ఇష్టం ఉండకపోవటం అనే మాటను మించిన అసత్యం మరొకటి ఉండదని వీళ్ళందరూ బాగా నమ్ముతున్నారన్నమాట. నాకు కొంచెం నవ్వు వచ్చింది, కోపము వచ్చింది. వాళ్ళ బంధుత్వాల గురించి చెప్తూ పరిచయాలు గాని, నా విషయాల్ని అడిగే పలకరింపులు గాని ఏమీ లేవు. అటువంటి మర్యాద ఏమీ లేదు గాని నన్ను గిచ్చి ఆనందించాలనే ఉబలాటాన్ని మాత్రం చూపించారు. ఏ ఇద్దరు ముగ్గురో నిశ్శబ్దంగా చూస్తున్నారు తప్ప మిగతా అందరిది మాత్రం ఒకటే ధోరణి. నేను అనంతయ్య గారి మూడో కూతురు అంటూ మాట్లాడిన ఆవిడ వైపు చూస్తూ మెల్లగా అడిగాను, మీరు ఇందాక చెప్పారే నీలవేణి అని తెలివైన అమ్మాయి గురించి. ఆ అమ్మాయి అత్తవారింట్లో సమస్యలేమీ లేకుండా బాగానే ఉందంటారా? ఆవిడ మొహం చిట్లించి చూస్తూ, ఆ పిల్ల అత్తారింట్లో ఎలా ఉందో ఆ గొడవెందుకు అడిగారు. అంటే కన్నవాళ్ల సమస్యలను పట్టించుకోకుండా నగలే ముఖ్యమన్నట్లుగా పేచీ పెట్టిన అమ్మాయి అత్తవారింట్లో కూడా వాళ్ళ పరిస్థితులు ఆలోచించకుండా తాతకు మించిన కోరికలతో సమస్యల్ని కొని తెచ్చుకుంటుందేమోనని నాకు అనిపించింది. అందుకే అడిగాను. ఆ అమ్మాయి చాలా తెలివి తక్కువగా నగలు లేకుండా అత్తవారింటికి వెళ్లడం నామద్దా అనుకుంది. మంచి ప్రవర్తన ద్వారానే పుట్టింటి వాళ్లకు గౌరవం తీసుకురావచ్చనే మాట మర్చిపోయినట్లుంది. మీలాంటి పెద్దవాళ్లైనా మందలించి ఆ నీలవేణికి ఈ మంచి మాట చెప్పొచ్చు కదండి. నేనలా మాట్లాడతానని ఎవరూ ఊహించలేదనుకుంటా. ఒకే ఒక క్షణం షాక్ తగిలిన వాళ్లలా బిగుసుకుపోయారు. ఇక అక్కడ కూర్చోవాలనిపించలేదు. అక్కడున్న ట్రేలో వాళ్ళందరూ తాగిన ఖాళీ కాఫీ కప్పుల్ని పెట్టి వంటగదిలో పెట్టడానికి లేచాను. నేను వచ్చేస్తుంటే మాటల విసుళ్ళు వినిపించాయి. అమ్మో, పైకి కనిపించేంత మెత్తన కాదన్నమాట. పెద్ద చిన్న లేకుండా ఎదిరించినట్లుగా ఏం మాట్లాడిందో. ఏమీ లేకపోతేనే ఇలా ఉంది. ఆస్తిపాస్తుల్ని వెంటబెట్టుకు వచ్చుంటే ఇంకెలా ఉండేదో. నాకు వినపడకూడదనే ఉద్దేశం వాళ్లకున్నట్లు లేదు. నేను వినాలనే అలా చురకలేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారనిపించింది. సమాధానం చెప్పకుండా ఉండటం నా వల్ల కాలేదు. 4 అడుగులు వేసిన దాన్ని ఆగి కొంచెంగా వెనక్కి చూస్తూ అన్నాను, నా అభిప్రాయం చెప్పడం ఎదిరించడం అవుతుందని నేను అనుకోలేదండి. ఎంత ఉన్నవాళ్లకైనా అహంకారం ఉండకూడదు, కానీ ఎవరికైనా అభిమానం మాత్రం ఉండాలి. ఒకే ఒక సెకండ్ సేపు నా చూపులు అత్తయ్య వైపుకు మళ్ళాయి. ఆ చూపుల్లో కోపం ఏమీ లేదు, రేఖ మాత్రంగా ప్రశంస కనిపించడం. నా భ్రమేనా లేక నిజమేనా అని అనుమానం వచ్చింది. అప్పుడే ఎదురు వచ్చిన శాంతమ్మకు ఆ ట్రే అందించి నేను నా గదిలోకి వచ్చేశాను. అప్పుడే లీలగా నాకు ఇంకో మాట వినిపించింది. ఎవరో అన్నదానికి సమాధానానికి ఇంకెవరో అన్నారు కాబోలు. చాలే, శ్రీలక్ష్మితో పోలికేమిటి? ఇద్దరికీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటేనో అని. శ్రీలక్ష్మి ఎవరు? నాతో పోలికెందుకు? నీరజ శ్రీలక్ష్మి గురించి చెప్తానని చూపిస్తానని అంది. తీరుబడిగా నీరజ కనిపించకపోవడంతో నేనే అడిగే వీలు చిక్కలేదు. అడగాలే అనుకున్నాను. ఆ రోజు నాకు తెలియని ఓ కొత్త సమాజాన్ని చూసిన అనుభూతి కలిగింది. ఎదుటి వాళ్ళని నొప్పించడానికి ఏమాత్రం సంకోచించని ధనగర్వం కొందల్లో ఏ రీతిలో ఉంటుందో మొదటిసారి చూశాను. కమలాకరం గారింట్లో నాన్నగారు ఇలాంటి పరిస్థితులు ఎన్ని చూశారో అనుకోగానే మనసు ఆత్రమైపోయింది. ఆ రోజు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ తాతల తండ్రుల భర్తల సంపాదనతో ఒక అంతస్తుని హోదాని అనుభవిస్తున్న వాళ్లే. అదేదో తమ ప్రయోజకత్వమే అన్నట్లుగా అహంకారానికి మాత్రం తక్కువ లేదు. పైమెట్టు మీద ఉన్నవాళ్లు ఆ అవకాశం అదృష్టం కలిసి వచ్చినందుకు సంతోషించవచ్చు గాని కిందనున్న వాళ్ళని తక్కువగా చూడ్డమెందుకో, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడంలోనే తమ గొప్పతనం ఉంటుందనే తప్పు అభిప్రాయం వల్లనేమో. ఈరోజు శాంతమ్మ మొహంలో చిన్న నవ్వు చూశాను అంటూ నీరజ వచ్చింది. శాంతమ్మ నవ్వటం కూడా వార్తేనా? ఆశ్చర్యంగా అడిగాను. కాదా, నువ్వు గమనించలేదు కాబోలు. శాంతమ్మ ఎప్పుడూ తన పన్ని అదేదో తపస్సు అన్నట్లుగా చేసుకుంటూ ఉంటుంది. మాటలే ఉండవు, ఇక నవ్వులేమిట్లే. వాళ్ళ అబ్బాయి రంగా వచ్చిన రోజుల్లో మాత్రం అతని జోక్స్కి కొంచెం నవ్వుతుంది. ఇక మిగతా రోజుల్లో మామూలే. శాంతం ఈవేళ నవ్వు మోహంతో ఒక మాట చెప్పిందా అంది. ఏమిటో అది? చెన్నూరు నుండి వచ్చిన బంధువులకి నువ్వు చిన్న జర్క్
అంటే మెత్తగానే వాత పెట్టినట్లుగా సమాధానం చెప్పావట అంది నీరజ నవ్వుతూ. చచ్చ, వాత అదేం కాదు. నా అభిప్రాయం చెప్పానంతే అన్నాను. వాత అనే మాట శాంతమ్మ అనలేదులే, నేనే అన్నాను. వాళ్ళేదో మాట్లాడుతుంటే నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావంది. అప్పుడు నాకు వాళ్ళు కూడా శ్రీలక్ష్మి గురించి అనుకోవడం గుర్తుకు వచ్చి, శ్రీలక్ష్మి ఎవరో ఏమిటో చెప్తానని, చూపిస్తానని అన్నావు అని అడిగాను. ఎందుకో గాని నీరజ నిశ్శబ్దమైపోయింది. అప్పటి వరకు మొహంలో కనిపించిన దరహాస ఛాయలు మాయమైపోయాయి. ఇప్పుడు అన్నయ్య వచ్చేవేళ కూడా అయిందిగా. రేపు నాకు ఇన్స్టిట్యూట్కి వెళ్ళే పని కూడా లేదు. చెప్తాను మెల్లగా అంది. ఏదో కథ కూడా ఉందా? నిదానంగానే చెప్పాలి కాబోలనుకున్నాను.